నిన్ను నీకు పరిచయం చేస్తుంది. ఈ పరిచయమే లేకుండా బ్రతికితే ఎప్పుడు ఎక్కడ ఊడిపోతామో మనకి తెలియదు. బ్రతుకు గమ్యమేంటో తెలియదు. ఈ భూమి మీద ఏంటి నా జీవితము? ఈ భూమి మీదకి ఎట్లా వచ్చాను? నేను రావటానికి గల కారణం ఏంటి? నన్ను పంపించిన వాడెవడు? నన్ను తీసుకుంటున్న వాడెవడు? బ్రతికిన ఈ 4 రోజుల్లో నన్ను ఆడిస్తున్న వాడెవడు? ఈ సంగతులన్నీ బయలుపరిచింది బైబిల్. అందుకే పుట్టినది లగాయతు సచ్చే వరకు ఒక్కసారైన మానవుడు బైబిల్ చదవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మానవుని యొక్క స్థితిగతిని గురించి మానవుడు ఎరగకుండా ఈ భూమి మీద ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. నాకేం పర్వాలేదు, నా అంతట ఆరోగ్యవంతుడు లేడు, నా అంత బలవంతుడు లేడు, నా అంత ఆస్తిపరుడు లేడు, నా అంత తెలివి కలిగిన వాడు లేడు విర్రవీగుతున్నావు. చదువు బైబిల్. నీ స్థితిని నీకు పరిచయం చేస్తుంది. నీలో ఉన్న ఊపిరిని గురించి నీతో మాట్లాడుతుంది. నీలో దాగి ఉన్న లోపల అవయవాలను గురించి నీతో మాట్లాడుతుంది. నీ బాహ్య సంబంధమైన రూపమును గురించి మాట్లాడింది. నువ్వు చనిపోతే ఎక్కడికి పోతా కూడా మాట్లాడింది. ఈ సంగతులు ఎరిగి బల ఎద్దుకురా. ఏదో ముంచారు నన్ను, నీళ్ళల్లో తేలాను, 33 ఏళ్ళు అయింది.